కానీ నేనేమంటున్నాను, రాజకీయ పార్టీలు హిందూ మత ఓట్లు కోల్పోతే మా పనిగడ లేదు అని కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అది వాస్తవం, చారిత్రక వాస్తవం. రెండోది అనుచిత ఉచితాల గురించి. అనుచిత ఉచితాల గురించి విజయ్ కుమార్ గారు చెప్పిందంతో అసలు హర్యానాలో 3వ స్టెప్ వేశారు. యాక్చువల్ గా ఇంతకు మించి 5 గ్యారంటీలు కర్ణాటక మొదలు అయితే 6 గ్యారంటీలు, తెలంగాణ మొదలు సూపర్ 6 అని సరే పార్టీ ఏదైనా సరే మనకు ఆంధ్రప్రదేశ్ లో మొదలు అయితే 7కు పోయారు. 7కు పోయి ఇప్పుడు 13 గ్యారంటీలకు పోతున్నారు. జార్ఖండ్ లో చూడండి, మహారాష్ట్రలో చూడండి. మోడీ గారేమో స్వయంగా వీటికి వ్యతిరేకం అంటున్నారు. కానీ రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వకపోతే కర్ణాటకలో జరిగిన పరాభవం జరుగుతుందని మోడీ గారు అనుకుంటున్నారు, అన్నారు కూడా. అందుకని చూడండి, కర్ణాటకలో స్థానిక లీడర్లను పక్కన పెట్టి అంతా మోడీ మాయ, మోడీ గ్యారంటీ అంటే ఏమైందో చూసిండ్రు. కనుక తెలంగాణకు వచ్చే వరకు కొంత అది కూడా తప్పైంది. కనుక ఇప్పుడు ఏమైంది, మోడీ గ్యారంటీ మోడీ అని మాట్లాడుకుంటూ హర్యానా ఎన్నికలు గెలవగలిగారు. ఇవాళ మన మహారాష్ట్రలో కూడా మోడీ కొంచెం తగ్గి అసలు గడ్కరీని రానియలే. కానీ యాక్చువల్గా ఏంటంటే రేపు పొద్దున ఈ మోడీ మాయ అనుకుంటా స్పష్టంగా లోకల్ లీడర్లకు అవకాశం ఇచ్చారు. అందుకని చూడండి మీరు కొంచెం తగ్గింది. బీజేపీ 148 సీట్లకు పోటీ చేస్తుంది, కానీ మిగతా పార్టీలని ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడకపోతే లాభం లేదు, ప్రతి ఓటు కీలకమైంది అని 2 కూటములు కనుక్కున్నాయి. హర్యానాలో జరిగిన పరాభవంతో కాంగ్రెస్ కూడా 103 స్థానాలకు తగ్గింది. ఆ కూటమిలో అసలు యాక్చువల్గా మిగతా 2 పార్టీలకు ఎక్కువ అవకాశం ఇచ్చింది. నేనేమంటున్నాను ఒక్కటే చిన్న పాయింట్, బీజేపీకి మొత్తం మహారాష్ట్ర మొత్తాన్ని లీడ్ చేసే నాయకుడు లేడు. ఒకటి ఫడ్నవీసు కేవలం విదర్భ ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి, విదర్భ వచ్చేదాకా పెళ్లి కూడా చేసుకుని ఉన్నటువంటి వ్యక్తి. ఆయనను మిగతా ప్రాంతాల్లో ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. ఇక అందరిని యాక్సెప్ట్ చేయగలిగేటటువంటి వ్యక్తి గడ్కరీ ఉన్నాడు. గడ్కరీని ఎక్కడ లైన్కి రానియలేదు. ఇక మొత్తం సిస్టమ్ అంతా ఒక్కడ బీజేపీ ఎలా నడపగలిగింది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, అన్ని ప్రాంతాలను ఎక్కడ ఆర్గనైజ్ చేయగలిగింది? ఖచ్చితంగా నేనేమంటున్నానంటే గడ్కరీ ఇవాళ అంటే గతంలో మురళీధర్ జోషి, అద్వానీ ఆ తరం కాదు, కానీ ఆ రకంగానే ఇప్పుడు గడ్కరీ పట్ల నాకు సానుభూతి ఉంది అంటున్నాడు. గడ్కరీని ముందుకు రానికపోవడానికి ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలో భాగం పంచుకుంటారు. గడ్కరీ చాలా వరకు దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని కలిపే నాయకుడు ఒక రకంగా చెప్పాలంటే. ఏది మోడీ, అమిత్ షా, ఇతర రాజ్నాథ్ సింగ్ తర్వాత గడ్కరీకి ఇంకొకటి ఉంది, నాగపూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉంది. అసలు నిజంగా ఆర్ఎస్ఎస్ మద్దతు గడ్కరీకి ఉంది. ఒక దేశంలో రామారావు గారికి వచ్చిన అనుమానం కూడా నాకున్నది. ఇప్పుడు ఏంటంటే గడ్కరీని ముందు పట్టిపోవడానికి కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ కూడా పక్కన పెడుతున్నారా? ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా లేదు. అందుకే రామారావు గారు ఆర్ఎస్ఎస్ కూడా చాలా సార్లు బీజేపీ పక్కన పెట్టే సందర్భాలు ఉన్నాయి, కాంగ్రెస్ మద్దతు చేసిన సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు. అంటే జాతీయవాదం వచ్చినప్పుడు అది ఇప్పుడు జరగదు. అది ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేయదు ఇప్పుడు. ఎందుకంటే ఒక ఊపులో ఉన్న బీజేపీని పడగొట్టడం అయితే వాళ్ళ ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇప్పుడు పాలు పటువ కాపాడుకుందాం అంటది ఆర్ఎస్ఎస్, కానీ పటువ కింద చేసి పాలు పోటుకుని అనుకోదు కదా. కానీ అలక ఉంటది. ఇప్పుడు గడ్కరీని ముందుకు రాకపోవడానికి కారణము దాన్ని గమనిస్తుంది ఆర్ఎస్ఎస్ తీవ్రమైన నిర్ణయం తీసుకుంటది, వాటికి ఏముండదు. కానీ ఇది ఇప్పుడు వెంటనే ఈ ఎన్నికలు ఉండకపోతే అదే బీజేపీ గెలవాలని ఉంటది. ఆర్ఎస్ఎస్ ఈ మార్గం ఇప్పుడున్న మార్గంలో మోడీ వీక్ అయిన సందర్భంలో ఇక్కడ మరింత వీక్ చేద్దామని అనుకోదు, కానీ లోపల ఉంటది. ఇది మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. మోడీ గ్యారంటీ నేను అంటే ఏమైంది చూపించారు కదా ప్రజలు కూడా. ఇక్కడ ఒక్కటంటారు, అనుచిత ఉచితాల విషయంలో అన్ని పార్టీలు ఒకటే. ప్రజలు దీని మీద ప్రభావం అవుతారా అంటే కర్ణాటక లైన్, తెలంగాణ లైన్ అన్ని ఎన్నికలు ఒకే విధంగా అన్ని మూడ్స్ ఒక్క దగ్గర ఉండే. మహారాష్ట్ర ప్రజలు 3 మహారాష్ట్రదే. కనుక మహారాష్ట్రలో ఈ అనుచిత ఉచితాలు అన్ని ఇస్తా అని 3 లక్షల రుణమాఫీ 2 పోయింది, ఇప్పుడు 3 వచ్చేసింది. అంటే రుణమాఫీతో పాటు మోడీ గారు ఏవైతే అనుచిత ఉచితాలు వద్దంటున్నారో తప్పనిసరి స్థానిక పార్టీల మీద ఆధారపడి వాళ్ళ ఎజెండా వాళ్ళకి ఇవ్వాల్సిందే అని ఆడికొచ్చాడు. రెండోది ఏమవుతుందంటే బీజేపీ ఒంటరిగా 2 సార్లు పెద్ద పార్టీగా 120 స్థానాలు 2014లో 19లోనే 105 స్థానాలు గెలుచుకున్నా కూడా ఇవాళ పరిస్థితి ఏంటంటే బీజేపీ నాయకుడు అంటే ఎవరైతే ఫడ్నవీస్ ఉన్నాడో, ఫడ్నవీస్ వర్గం చాలా చిన్నది, బ్రాహ్మణ నాయకుడు. అట్లాగే మన బార్డర్లో ఉండే నాయకుడు, ఆయన మొత్తం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించకపోవచ్చు. ఎప్పుడు కూడా నాయకత్వం ఎట్లా ఎదుగుతుందని చెప్పలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎదుగుతారో ఎవరు చెప్పిండ్రు? రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా జెడ్పీటీసీ నుంచి కేసీఆర్ కు ధీటుగా వస్తారు అనుకోలే. అంటే కేసీఆర్ ధీటా తర్వాత రాజకీయం వేరు. ఇక్కడ కూడా ఏమైతే 54 ఏళ్ళే ఇప్పుడు ఆయన యువకుడు, ఒక రకంగా చెప్పు రాజకీయాల్లో ప్రారంభ వయసు అంటారు 50 ఏళ్ళు దాటితే. అందుకనే ఫడ్నవీస్ నాయకుడు కాలేడని ఇప్పుడు చెప్పలేమంటున్నాను. కానీ ఫడ్నవీస్ స్థానంలో ఎవరున్నా బీజేపీ చీలిపోయింది. ఇవాళ ఫడ్నవీస్ స్థానంలో 2 సార్లు అవమానం జరిగింది. అవమానం అంటే ఆయన తగ్గింది, ఓ రకంగా చెప్పాలి. బీజేపీ తగ్గింది, ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇచ్చింది, ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి చేసింది 105 స్థానాలు పెట్టుకొని. దానికి కారణం ఏంటంటే ఫడ్నవీస్ కూడా బీజేపీకి అనుకూలంగా నడిచాడు.
అది రేపు పొద్దున ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ గమనిస్తున్నారు. ఏంటంటే ఫడ్నవీస్ మార్గం ఏంది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అనుకున్నాడు. ఆ లీడర్షిప్ స్థానంలో ఏ మరాఠా యోధుడు ఉన్నా, ఇతర అంటే ఒక ప్రాంతానికే ప్రాతినిధ్యం వహించేవాడు ఉంటే ఎన్నడో బీజేపీని చీల్చేవాడు అంటున్నాడు. అది తప్ప ఒప్ప తర్వాత సంగతి. బీజేపీ ఆగమయ్యేది. ఇవాళ ఫడ్నవీస్ లాంటి నాయకుడు రేపు పొద్దున ముఖ్యమంత్రి అవకాశాలు ఉన్నాయి నేను అంటున్నాడు. ఇప్పుడు రేపు ఒంటరిగా, నా అంచనా అయితే ఒంటరిగా బీజేపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటకపోవచ్చు, కానీ 105 స్థానాలకే నెక్కి వస్తాయి గ్యారెంటీ. మొన్నటి వచ్చిన 105 స్థానాలు. అప్పుడు ఏమైందంటే ఒక 5వ 10వ తక్కువ ఉంటే అవసరమైతే ఏక్నాథ్ షిండే లాతి కొడతారు వాళ్ళు. రేపు పొద్దున మన విజయ్ గారు అన్నట్టు శరద్ పవార్ని ముందుకు తీసుకొచ్చుకుంటారు. కానీ శరద్ పవార్ తీసుకొస్తే పెద్ద సమస్య ఉన్నది. శరద్ పవార్ తన బిడ్డను ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, అది ఒప్పుకోరు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవసరమైతే ఒక అనుభవానికి రానియండి, 2వ తరం నాయకురాలు కదా, రేపు పొద్దున ఉప ముఖ్యమంత్రి ఇస్తారంట. అందుకని చూడండి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రుల కాలం నడుస్తున్నది. ఫడ్నవీస్ ఇంకొక మంచి పని చేశాం. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కాగానే చాలా మంది ఏమన్నారంటే మొత్తం లీడ్ చేసేది ఆయన అవుతాడు, పేరుకు ఉప ముఖ్యమంత్రి కానీ ఏకనాథ్ షిండే ఏం పని చేయని అని అన్నారు. కానీ ఏకనాథ్ షిండే తనదైన రీతిలో ఈ 4 ఏళ్ళ అధికారంలో 3 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. తనదైన రీతిలో ఆయన సమన్వయం పాటిస్తున్నాడు, సమతుల్యం పాటిస్తున్నాడు. లేకపోతే దానికి కారణం ఇటు పక్కన ఉన్నాడు, 2 చేతులు కలిసి అప్పట్లయితే ఫడ్నవీస్ కూడా అదే రకంగా పోవడము, ఫడ్నవీస్ అతిగా పోకపోవడము, ఏకనాథ్ షిండే కొన్ని పథకాల విషయంలో కానీ వీటిలో కొంత పరిణతి సాధించారు. మనకు ఏకనాథ్ షిండే పనికిరాని వాడు అనే కాడి నుంచి వాళ్ళ సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా పేరు చేస్తారు. ఏదైనా సరే దాన్ని సహకరించింది బీజేపీ కావచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని బౌన్స్ అవుతాయి. ఇంతకుముందు రామారావు గారు చెప్పారు, ఏది రిజర్వేషన్, మరాఠా రిజర్వేషన్లు ఒక ఊపు వచ్చినాయి. మరాఠాలు సంతోషపడ్డారు, తప్పటి కొట్టి వెంటనే ఏమైంది, పడిపోయింది అది. అంటే ఎప్పుడు కూడా రాజకీయ కారణాలు ఎట్లా, రాజకీయ రిజర్వేషన్ల విషయాన్ని ఎట్లుంటాయంటే అప్పుడు మండల కమిషన్ మంటల నుంచి చూస్తారు, ఇప్పటిదాకా సంతోషపాటు వాడు సంతోషిస్తారు. అంటే ఇది జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు శ్రీకాంత్ గారు. ఎప్పుడు రిజర్వేషన్ లో అన్ని పార్టీలు జీరో సమ్ గేమ్ ఆడుతున్నాయి. విన్ విన్ సొల్యూషన్ వైపు పోతలేవు. విన్ విన్ సొల్యూషన్ అంటే ఏంది, వాడు బాగుండాలి మనం బాగుండాలి. ఒక రిజర్వేషన్ వస్తే మేము నష్టపోతాం అన్నప్పుడు తప్పనిసరి వ్యతిరేకత వస్తుంది. రిజర్వేషన్ పొందే వాళ్ళేమో ఉండాలనుకుంటారు, రిజర్వేషన్ పొందని వాళ్ళు వద్దనుకుంటారు. ఈ రెండింటి మధ్య ఘర్షణను సమతుల్యం చేసే రిజర్వేషన్ ఈవెన్ అక్కడ ఈ ఉద్యమ నాయకులు కూడా మాట్లాడారు. మరాఠా ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే మెరుగ్గా ఉంటారో పలానా పార్టీకి ఓటేయని వాళ్ళు కూడా చెప్పలేదు. ఎవరైతే మీకు మెరుగ్గా కనిపిస్తారో వాళ్ళకే ఓటేయండి అని చెప్పేసి కూడా ఈ ప్రచారం తీవ్రంగా జరిగింది. అది కరెక్ట్, కీలకమైంది శ్రీకాంత్ గారు. మరొక 29 స్థానాల్లో ఈ దాదాపు 7 పార్టీలు చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. వాళ్ళ మద్దతు ఎట్లుంటది రేపు పొద్దున, వాళ్ళ 5 గెలుస్తారా 6 గెలుస్తారా సమస్య కాదు, కానీ వాళ్ళ మద్దతు కూడా కీలకం అవుతుంది. ఒకవేళ బీజేపీ కనుక 140 దగ్గర అయిపోయింది అనుకోండి, 5-6 స్థానాలు ఉన్న వాళ్ళు సరిపోతుంది, అప్పుడు వీళ్ళు అవసరం లేదు. కానీ మిత్రధర్మాన్ని పాటిస్తూ ఉంటున్నారు. బీజేపీ ఏం చేస్తుందంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ గా వీళ్ళిద్దరిని తీసుకుంటారు. ఇటు అజిత్ పవార్ గానీ అటు మన ఏకనాథ్ షిండే గానీ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ రేపు అజిత్ పవార్ కూడా మోసం చేసే వ్యక్తుల్లో 2వ వాడు అవుతాడు శరద్ పవార్ తర్వాత. ఎందుకంటే మా బాబాయ్ అక్కడ, మా అన్న అక్కడికి పోయినా అజిత్ పవార్ మన శరద్ పవార్ దగ్గరికి పోని సందర్భం లేదు కదా. కలిసిన తర్వాత కూడా పార్టీ చీల్చిన తర్వాత కూడా వెళ్ళి కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా, కలిసి వచ్చింది కదా. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే అజిత్ పవార్ సీట్లు ఎన్ని వస్తాయి, ఒకటి కీలకమైంది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు 3 అంకెల స్థానాలకు ఎవ్వరు రాదు కాంగ్రెస్ తో సహా. అన్ని ఈ 2 ప్రాంతీయ పార్టీలు 4 గీలిపోయినవని 50 లోపే ఉంటాయి. ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి కదా, ఎక్కువ లేవు కదా, 50 లోపే ఉంటాయి. ఈ 50 లోపు ఉన్న పార్టీలకు ముఖ్యమంత్రి ఇస్తారా, లేకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఈసారి బీజేపీ తీసుకుంటుందా అనే దానికి ప్రధాన రామారావు గారు ఎటొచ్చి నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ. చూడండి, ఎప్పుడైనా అజిత్ పవార్ అయినా ప్లేట్ ఫిరాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఎగ్జాంపుల్స్ సహా చూపిస్తున్నారు. ఒకటి మాత్రం చెప్తాను, నేను అన్నది రామారావు గారు, రామారావు నేను అనేది ఏంటంటే పోటీ చేసిన స్థానం 103 కదా. ఇప్పుడు జనసేన లాగా 100% స్ట్రైక్ రేట్ అయితే ఉండదు అంటున్నాను. అందుకనే 2 అంకెలకే ఉంటది అన్నా కానీ 50 ఏమన్నా ప్రాంతీయ పార్టీలు 50 లోపు వస్తాయి. ఒకటి చూడండి సార్, ఒకటే చిన్న పాయింట్, ఖచ్చితంగా ఒక సందర్భాన్ని మనం కోట్ చేసుకోవాలి. ప్రకాష్ అంబేద్కర్ గారు ఒక సభలో మాట్లాడుతూ ఒకటే మాట చెప్పిండు, ఎప్పుడైతే మరాఠా రిజర్వేషన్స్ ఇవ్వడం బీజేపీ మీద ఓబీసీలో విపరీతమైనటువంటి ఆగ్రహం పెళ్ళుబిక్కింది. మరి ఓబీసీల బలం ఎంత, 175 నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నది ఓబీసీలు. ఇలా ఓబీసీలు అంతా కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. ఓబీసీలు అది దానికి సంబంధించి అందులో మళ్ళీ ఓబీసీలలో కూడా మీరు అనుకుంటున్నారు ఇదే ఓబీసీలకు భారతీయ జనతా పార్టీ చాలా సోషల్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళ వైపు ఉద్యమ నాయకులు వ్యతిరేకించినా గానీ ప్రజల్ని వీళ్ళ వైపు తిప్పుకోవడం హర్యానాలో రిపీట్ జరిగింది. రాజకీయ పార్టీ, అదే రాజకీయ పార్టీ కాబట్టి అందరినీ వాడుకోవాలనేది చూస్తుంది, అదేమి దాంట్లో ఏమి ఎక్సెప్షన్ ఉండదు. కానీ పబ్లిక్లో మరాఠాలో ఆల్రెడీ
ఆ రాష్ట్రాన్ని డామినేట్, దేశాన్ని డామినేట్ చేసి వ్యాపార రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో అటువంటి వాళ్ళకి ఇంకా 10% రిజర్వేషన్ ఇవ్వడాన్ని ఓబీసీలో భయంకరమైనటువంటి ఆగ్రహం పెళ్ళివికింది. ఓబీసీలో ఒకటి ఏముంటుందంటే రోడ్డు మీదకి రారు కానీ మైండ్లో మాత్రం భయంకరమైన అసంతృప్తి మాత్రం వాస్తవం. ఇలా ఒకటి చూద్దాం మనం హర్యానా విషయంలో కూడా చూడండి. మనం ఏమనుకుంటున్నాం అంటే సోషల్ ఇంజనీరింగ్ చేసింది బీజేపీ, ఏదో చేసింది. బీజేపీ చేయడం వల్ల కాలే, సేమ్ కాంగ్రెస్ పార్టీ ఆప్ను కలుపుకోపోవడం వల్ల ఫెయిల్ అయిన చిన్న అంశం తప్ప వాళ్ళ సోషల్ ఇంజనీరింగ్ అక్కడ ఏం సక్సెస్ అయింది ఏం లేదు, అది సక్సెస్ కాలే. ఇక్కడ కూడా వాళ్ళ సోషల్ ఇంజనీరింగ్ ప్రభావం లేదు. రెండోది ఒక చిన్న పాయింట్ విదర్భ ప్రాంతంలోకి వచ్చినా కానీ విదర్భలో కూడా 62 సీట్లు ఉంటే అలా 36 సీట్లు ఓబీసీ డామినేషన్, ఇక్కడ 175 మొత్తం వాళ్ళ డామినేషన్. అంటే మరాఠా అంటే బాగా భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితులు. ఇదే కాకుండా ఇంకొక పని తప్పు కూడా చేసింది. మరాఠా ఉద్యమాన్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో జారంగే పటేల్ అని, అతన్ని ఎక్కువ దగ్గర తీసింది. అంటే వీళ్ళకు శరత్ పవార్కు ఆపోజిట్గా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకు కొంతమందికి వ్యతిరేకంగా ఈ ఉద్యమ నాయకుని బాగా దగ్గర తీయడం కూడా జరిగింది. దాంతో ఎందుకంటే గతంలో లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ ఆగ్రహం చూసిర్రు. 4 చోట్ల మరాఠా ఏరియాలో 4 చోట్ల పోటీ చేస్తే బీజేపీ 4 ఓడిపోయింది. దాంతో మళ్ళీ మరాఠాలని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ ఉద్యమ నాయకుడిని ఒకటి పట్టుకొచ్చారు. మళ్ళీ ఏమైంది, ఓబీసీలో హైకోర్టు కొట్టేసిన బీజేపీ స్ట్రాంగ్ ఉంది, మళ్ళీ వీళ్ళని ఏదో పట్టకపోతుందని చెప్పి ఓబీసీలంతా భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. ఎందుకు వ్యతిరేకత ఉన్నారంటే ఒక్కటి చూడండి, నిజంగా కూడా ఆ రాష్ట్రంలో మహారాష్ట్రలో ఒక 9 ప్రాంతాలు బలమైనటువంటి, ఆ 9 ప్రాంతాల్లో 3 ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందినాయి. మిగతా 6 ప్రాంతాలు భయంకరమైన పేదరికంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ నోట్ల నాలుక లేనటువంటి షిండే లాంటి వాళ్ళని ముందు పెట్టి సీఎంగా మొత్తం ప్రాజెక్టులన్నీ గుజరాత్కు టాటా ఎయిర్ బ్యాగ్ ట్రాన్స్పోర్ట్ 1,00,000 కోట్ల కంపెనీ, ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ 1,00,000 కోట్ల కంపెనీ, వేదాంత ఫ్యాక్స్కామ్ సెమీ కండక్టర్స్ ఫ్యాక్టరీ 1,00,000 కోట్లు. ఈ ఫ్యాక్టరీలన్నీ గుజరాత్ వైపు తీసుకుపోవడానికి వీళ్ళకు ఒక పప్పెట్ లాంటి సీఎం ఈ మహారాష్ట్రలో మాకు అవసరం అని చెప్పి ఇక్కడ పక్కన ఫడ్నవీస్ని పెట్టి ఈ షిండేని పెట్టి ఈ ప్రాజెక్టులన్నీ తరలిస్తుంటే ప్రజల్లో విపరీతమైనటువంటి ఆగ్రహం. ఇవాళ దాదాపు యువత కానీ మహిళల్లో కానీ దాదాపు 10 to 15% నిరుద్యోగం ఆడ. మొన్న ఎగ్జాంపుల్ చూడండి, ఒకటే చిన్న పాయింట్, పోలీసు ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ వేశారు. జస్ట్ 18,000 ఉద్యోగాలు. అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతో తెలుసా, 14 లక్షల మంది అప్లై చేసుకున్నారు. 14 లక్షల మంది అంటే అసలు ఆ రాష్ట్రంలో ఎటువైపు పోతుంది, అభివృద్ధి ఎటువైపు పోతుంది, అసలు ఏం కనపడుతుంది? మహారాష్ట్ర వనరులన్నీ గుజరాత్కు పోతున్నాయి. ఒక్కటే మహారాష్ట్ర ప్రజల్లో ఎప్పటికి కూడా ఒకటి ఉంటుంది, ఎప్పుడు గుజరాత్ నరేంద్ర మోడీ ఉన్నంత వరకు మేము అభివృద్ధి కాము అనేటటువంటిది బలమైనటువంటి ఒక వేవ్ అక్కడ ఉంది. దానికి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కరెక్ట్గా దానికి సరైనటువంటి ఊతం ఇచ్చింది. ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత, మరాఠీలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం, మరాఠీ నాయకుడిని వెంటబెట్టుకొని తిరగడం, నితిన్ గడ్కర్ని తొక్కిపడేయడం, ఆర్ఎస్ఎస్ అసంతృప్తి కలగడం, ఇక్కడ ఉన్నటువంటి పేదరిక నిరుద్యోగం తాండవించడం, ఇక్కడ ఉన్నటువంటి ముంబై, పూణే, తానే 3 మాత్రమే బలంగా ఆర్థికంగా డెవలప్ అయినాయి. మిగతా చూడండి, నడూర్బామ్, వాషిం, గడ్చిరోలి, యువత్మాల్, హింగోలి, బల్దానా, ఈ ప్రాంతాలు ఎంత భయంకరం అని అంటే తిండి కూడా సరే కనీసం వాళ్ళ జీవనం 200 రూపాయలు సంపాదించుకునేటటువంటి కనీస వనరు కూడా లేనటువంటి పరిస్థితి. కృష్ణారెడ్డి గారు, ప్రజల్లో ఆ అసంతృప్తి బాగా పెళ్లివికింది. ఇప్పుడు ఆ పరిస్థితి పోతా ఉన్నాం. 50 లోపు మన రామ్మోహన్ రావు గారు ఏదో అటు చెప్పింది కానీ మర్చిపోయి ఇటు అటు అయింది కానీ బీజేపీ 50 లోపే ఉంటది అనేది కూడా నేను బలంగా విశ్వసిస్తాను. చూద్దాం. కృష్ణారెడ్డి గారు, సో రామారావు గౌడ్ గారు చిన్న సింపుల్ గా అగ్రికల్చర్ క్రైసిస్ ఉంది, అక్కడ రిజర్వేషన్ల అంశం ఒకటి ప్రధానంగా చర్చలోకి వచ్చింది. ఉద్యోగ అవకాశాలు లేవు. ఎన్సీపీని, శివసేనని మీరు జీల్చినటువంటి రాజకీయ ఒక క్రీడ ఏదైతే ఉందో ఆ అంశం, వీటన్నిటితోడు ప్రభుత్వం పైన వచ్చినటువంటి వ్యతిరేకత, యువతలో వచ్చినటువంటి ఉద్యోగాల్లో వచ్చినటువంటి ఉద్యోగ కల్పనలో వచ్చినటువంటి వ్యతిరేకత, ఇవే కాంగ్రెస్ పార్టీకి బలం. కాంగ్రెస్ పార్టీని సార్ అవే గెలిపిస్తాయి. 50 వస్తే ఎక్కువ భారతీయ జనతా పార్టీకి అన్నదా అయినటువంటి అంశం. బట్ వస్తున్నా అంటే మన రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి అంశాలు కానీ సరే రాజకీయంగా ఎట్లాంటి పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటాయి ఇవన్నీ సెకండరీ విషయం. బట్ ఇవి యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశాలేనా రామారావు గారు చెప్పింది? రామారావు గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ వస్తుంది. ఎట్లాగో 100 పైన స్థానాలు కంపల్సరీ బీజేపీ గెలుచుకుంటే మాకు కూడా సమాచారం ఉంది. మాది నిజామాబాద్ జిల్లానే కాబట్టి మాకు అక్కడ కొంత అవగాహన ఉంది అక్కడ ఏం జరుగుతుంది అనేది. కొంతమంది మా వాళ్ళు కూడా ప్రచారానికి పోయి వచ్చింది కాబట్టి అదంతా మాకు ఒక అవగాహన ఉన్నది. అక్కడ బీజేపీ ప్రభుత్వము ఇందాక చెప్పినట్టు కొంతమంది
మాకు పూర్తి స్థాయిలో రాకపోయినా మా మిత్రులతోటి మేము ప్రభుత్వం ఏర్పరిచే స్థానాలలో మనం గెలుస్తాము. ఇంకొక అంశం, ఒక్కొక్క అంశానికి వెళ్తా. రామారావు గారిని కొద్దిగా ఓకే పడితే ఎదుటోళ్ళది కూడా మాట వినండి, మీదే కాదు. మేము ఏం చెప్తున్నామో అక్కడ జరిగింది. మీరు నితిన్ గడ్కరీ గారి గురించి మాట్లాడుతున్నారు. నితిన్ గడ్కరీ గారు ఏ దానికి సూటబుల్ అవుతారు, దేనికి పని చేయగలుగుతారు అనేది ఇంతమంది కేంద్ర మంత్రులు 10 సంవత్సరాలు, ఇప్పుడు 11వ సంవత్సరము 12వ సంవత్సరం జరుగుతుంటే కూడా ఆయనకు రోడ్డు రవాణా శాఖ ఇచ్చారు. ఆయనకున్నంత స్వతంత్ర ప్రతిపత్తి కేంద్ర ప్రభుత్వంలో ఏ మినిస్టర్ కు లేదు. ఇక్కడ ఉన్న పెద్దలందరూ అంగీకరించారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి. ఆయనకున్నంత స్వతంత్ర భావాలతోటి, ఆయనకొక నిబద్ధతతోటి, ఆయన ఇందాక చెప్పాడు, ఆయన అజాత శత్రువుగా దేశం మొత్తం కూడా ఎక్కడ పోయినా ఆయన అజాత శత్రువుగానే పోతాడు. ఆయన రోజు కూడా ఆయన సోషల్ మీడియా ఫాలో అయ్యే వ్యక్తులకు తెలుస్తుంది ఆయన ఎలాంటి కార్యక్రమాలు, ఎంత ఊందాగెళ్తాడు, ఎంత సింపుల్ ఉంటాడు. ఆయనకి నేను మధ్యలో అడ్డం రాను. ఒకటే పాయింట్ ఏంటంటే మహారాష్ట్రలో ఎందుకు దొక్కేసిరు అంటున్నాను నేను. అంత అజాత శత్రువు, అంత గౌరవనీయులు, మహారాష్ట్రలో ఆయన ప్రభావాన్ని ఎందుకు తగ్గించారు అని అడుగుతున్నాను. మిత్రమా నేను చెప్పేదాకా వినండి. ఆయన ఒక్కనే కాదు, ఇప్పుడు ఏమవుతుందంటే ఇందాక కూడా పెద్దలు మాట్లాడినప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభావాన్ని తగ్గించారంటున్నారు. అది తగ్గించడం కాదు, ఇప్పుడు జరుగుతున్న అంశాల మీద మా పార్టీలో కూడా కొన్ని చర్చలైనవి. నా నియోజకవర్గంకు నాకు వస్తే నాకు ప్రియారిటీ ఉంటే రేపు పొద్దున నాకు 10 మంది తెలిసి ఉంటుంది. ఆ నియోజకవర్గ సమస్యలు తెలిసి ఉంటాయి, ముందట పెడితే ఉంటుంది. ఏదో హైదరాబాద్ నుంచి వచ్చిన లీడరు మాట్లాడినంత మాత్రాన్ని అక్కడ కాదు. లోకల్ కు సమస్యలు తెలిసిన వ్యక్తులకు వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తే లోకల్ సమస్యలు మాట్లాడగలుగుతారు. లోకల్ గా ఎవరైతే పాలన చేస్తున్నారో ఈయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు. గత 10-12 సంవత్సరాల నుంచి దేశం మొత్తం తిరుగుతున్నాడు. స్థానికంగా ఆయన కొంత అవగాహన తక్కువ ఉండొచ్చు. మళ్ళీ ఎందుకు మనము అనవసరమైన విషయాలలో కొంత తీసుకొచ్చుడు అనేది అక్కడ ఏదైతే ఫడ్నవీస్ గారి నాయకత్వంలో బలంగా గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, పార్టీ ఆదేశానుసారము మా పార్టీలో నేను ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యునైనా మా కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మండలంలో ఒక మీటింగ్ జరిగితే అందరం కూడా ప్లేట్ పట్టుకొని తినాల్సింది. సపరేట్ గా మాకు విఐపి భోజనాలు అంటూ భారతీయ జనతా పార్టీలో సపరేట్ పెట్టారు. అందరం కూడా మా రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినా సరే ప్లేట్ పట్టుకొని తినాల్సింది. అందరం ఆ మధ్యలో కార్యకర్తల మధ్యలో తినాల్సింది. మా పార్టీలో ఒక సిద్ధాంతము, ఒక నిబద్ధత ఉంటుంది. దాన్ని కరెక్ట్ గా జరిపోయిన వ్యక్తి ఎవరంటే ఫడ్నవీస్ గారు. ఆయనకి ఎక్కడ కూడా ఈగోగా అనేది ఉండదు. నేను ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా చేయన్నాను. ఇంకొక అంశం, అక్కడ ప్రభుత్వం మారడానికి సమస్య ఎక్కడ వచ్చింది అంటే శివసేన బీజేపీ కలిసి పోటీ చేసినాయి. పోటీ చేసిన తర్వాత మాకు అక్కడ నెంబర్లో సీట్లు మాకు ఎక్కువ వచ్చినాయి. వచ్చిన తర్వాత మేము ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఆయన ఉండకుండా ఏదో ఎన్సీపీ తోటి వాళ్ళతోటి కాంగ్రెస్ తోటి అవగాహనకై ఆయన ముఖ్యమంత్రి పదవి ఆశించి మమ్మల్ని విభేదించి అక్కడికి వెళ్ళడము. మాతోటి పోటీసిన వ్యక్తి మేము దగ్గర 100 స్థానాలు పోటీ చేస్తే 80 స్థానాలు గెలిచాం. ఆయన 100 స్థానాలు పోటీస్తే 40 స్థానాలు గెలిచాడు. అయితే 40% గెలిచాడు. మేము 80% స్థానాలలో పోటీ చేసిన దగ్గర గెలిస్తే ఆయనకి ఎట్లా ముఖ్యమంత్రి ఇస్తారు? భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉండాలంటే రాత్రికి రాత్రి పోయి ఎన్సీపీ తోటి కాంగ్రెస్ తోటి ఆయన ప్రభుత్వం ఏర్పరచడంతో అక్కడ ఆయన పార్టీలో శివసేన అంటేనే హిందుత్వము, మరాఠాను ఈ రోజు వరకు కూడా మనం మరాఠా అని మాట్లాడుతున్నామంటే శివసేన నిలబెట్టిందే. శివసేన ఎంత గట్టిగా పోరాడిందో తెలుసు. ఇందాక గుజరాత్ మహారాష్ట్ర విడిపోయినట్టు ఆ రోజు శివసేన ఎంత బలంగా పోట్లాడిందంటే ఒకటినండి, ఆ రోజు పోట్లాడింది కాబట్టి ఆ యొక్క సిద్ధాంతాలకు, ఆ మరాఠా లాంగ్వేజ్ కానీ అక్కడ ఉన్న సిద్ధాంతానికి శివసేనలో ఉన్నటువంటి బాల్ దగ్గర ఆశయాలు ఏనాడు కూడా ఆయన కాంగ్రెస్ ను ఎన్సీపీని దరిదాపుల్లోకి రానియని వ్యక్తికి దగ్గరికి పోయి వీళ్ళు పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పరచడం తోటి అందులో ఉన్న వాళ్ళు మనస్సాక్షి చంపుకోలేక బయటకు వచ్చేస్తే మేమే ముఖ్యమంత్రిగా ఉంటాం, మాకు ఇవ్వండి, కంపల్సరీ శివసేన వాళ్ళ దగ్గర కొట్ల భావాలను తీసుకెళ్తాంటే ఈ 3.5 సంవత్సరాలు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించడం జరిగింది. రైట్, కృష్ణారెడ్డి గారు, 1 సెకండ్ కమ్ బ్యాక్ టు యూ. అంటే విజయ్ కుమార్ గారు, కృష్ణారెడ్డి గారు పొలిటికల్ లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏం జరిగింది, ఎవరు పదవి కోసం ఆరాటపడ్డారు, అక్కడ చీల్చడానికి గల కారణం ఏంది? ఈ అంశాలు రాజకీయ పరంగా చూస్తే ఇక్కడ రైతుల్ని ప్రధానంగా చూడాలి. ఎందుకంటే ద ఓటు బ్యాంకు కీలకంగా ఉన్నది
రైతులకు సంబంధించింది. మరి ముఖ్యంగా మహారాష్ట్రలో ఆల్మోస్ట్ ఒక 30% పైగా రైతు ఆత్మహత్యలు జరిగినాయి అన్నది కేంద్రం నుంచి వచ్చినటువంటి నివేదిక అయితే కనుక జీడిపిలో అదే మహారాష్ట్ర కొంత హైయెస్ట్ చూపించింది. ఆల్మోస్ట్ 13% వరకు కూడా దేశ జీడిపిలో ఎక్కువ చూపించిన మాట వాస్తవం, ఒప్పుకోవాల్సినటువంటి అంశమే. సో దీనికి తోడు కరువు ఉంది, ఉల్లి రైతులు నుంచి ఎదురైనటువంటి నిరసన ఏదైతే ఉందో ఆ అంశం ఉంది, మరాఠా రిజర్వేషన్లు ఉంది. సో వీటితో పాటు ఓబీసీల అసంతృప్తి కూడా ఉంది, దళిత గిరిజనుల అసంతృప్తి ఉంది, పూలే అంబేద్కర్ భావజాలం ఉంది. ఇవన్నీ వీటితో పాటు విజయ్ కుమార్ గారు చిన్న పార్టీలు ఈ ఉన్నటువంటి ఈ రెండు కూటమిలో ఉన్నటువంటి రెబెల్స్, ఎందుకంటే గతంలో కూడా ఇండిపెండెన్స్ పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చాలా వరకు ప్రభావం చూపించినటువంటి రిజల్ట్ కూడా మనం చూసినాం గత ఎన్నికల్లో. సో ఈ అంశాలు ఎట్లా ఉండొచ్చు ఈసారికి? ఇవన్నీ అంశాలు ఉన్నాయి, ఈ అన్ని అంశాలు లేవని కాదు, అసంతృప్తి రకరకాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని డామినేట్ చేయడానికే కదా మత ఉన్మాదం అనేది ముందల పెట్టింది. ఇవన్నిటికీ అదొక టాబ్లెట్ లాగా పనిచేస్తుంది అంతే. మతము మీరు అసంతృప్తులు ఉన్నాయి, ఓబీసీలలో ఉన్నాయి, రైతాంగంలో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆఖరికి పనిచేసేది ఇప్పుడున్నటువంటి భారతదేశ రాజకీయ ప్రజల మూడు. మతం అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇన్ని అసంతృప్తి వాస్తవానికి బీజేపీ ఏం డెవలప్ చేసింది దేశవ్యాప్తంగా మోడీ వచ్చిన దగ్గర నుంచి? నీకు దాదాపు 170 లక్షల కోట్ల అప్పులు ఉన్నది, ఆ స్థాయిలో డెవలప్మెంట్ కాలేదు. కేవలం దాదాపు అదానికే కొన్ని 15 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఇవన్నీ ప్రజలకు అర్థమైతలేవు కదా, 12,000 కోట్లు ప్రజలు ఇవన్నీ అర్థమైతలేదు, రిసీవింగ్ లేదు. ఆఖరికి కనిపిస్తుంది మతమే. ఇప్పుడు రైతాంగం మహారాష్ట్రలో అసంతృప్తి ఉంది, ఓబీసీలో అసంతృప్తి ఉంది అన్నట్టు అంబేద్కర్ భావజాలం, అదేవిధంగా జ్యోతిరావు పూలే భావజాలం, ఇవన్నీ ఎట్టిపోతున్నాయి. వాళ్ళ లెఫ్ట్ భావజాలం ఇవన్నీ కూడా ఏం పనిచేయట్లేవు. పనిచేస్తుంది ఒకే ఒకటి, మతానికి సంబంధించినటువంటి అంశం. ఇవి ఎప్పుడు ప్రజలు ఇంకా చైతన్యం కావాల్సినటువంటి ఈ దశ దాటినాక నెక్స్ట్ లెవెల్లో ఇవి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న దాదాపు ఈ 10 సంవత్సరాలు ఇంక ఈ 15 సంవత్సరాల కాలంలో భారతదేశ పీరియడ్లో అత్యంత కీలకమైనటువంటి మతాంతో ముడిమైనటువంటి రాజకీయాలు నడిచాయి. ఇక నెక్స్ట్ 5 years ఈ 5 years తర్వాత ఎట్లా ఉంటుందో ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కానీ ప్రస్తుతం అది డామినేట్ చేస్తుంది భారతదేశంలో. అందుకని మిగతా ఇంకా సౌత్ వైపు ఇంకా రాలే, ఇంకా కొంచెం ఏంది కర్ణాటక వరకు వచ్చింది, కానీ తమిళనాడు ఇవే ఇప్పటి వరకు అంత ఎంత ఇంకా భారతదేశంలో రాజకీయ వాతావరణం మతానికి సంబంధించిన. నేను ఒక్కటే చెప్తా ఉన్నాండి, ప్రపంచం మొత్తం శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి వైపు దూసుకుపోతా ఉంటే ఈ ఆధునిక భారతదేశంలో ఇంకా మతం పేరుతోనో లేకపోతే వర్గాల పేరుతోటో ఓట్లు అడిగేటటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితిని మాత్రం మహారాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా దాన్ని తెగేసి తీర్పిచ్చేస్తారని నేను భావిస్తాను. ఒకటే మాట నేనేమంటున్నానంటే, ఒకరు మతం మీద జీలిస్తే కొందరు కులాల పేరు మీద చేస్తున్నారు. కులగణన సమస్య అది అంటున్నాను. స్పష్టంగా చెప్తానంటే ఇంకా చిన్న గీతల కాడనే కాంగ్రెస్ పార్టీ ఆగిపోయింది, ఒక మతం అనే పెద్ద గీత గీసింది. కానీ అంతకంటే పెద్ద గీత మనం ప్రజాస్వామ్యం గీయాల్సింది ఏంటంటే గుడ్ గవర్నెన్స్ అనేది పెద్ద గీత గీయాలి. ఈ రాజకీయ పార్టీలకు అది ఇష్టం ఉండదు. గుడ్ గవర్నెన్స్ అనే పెద్ద గీత గీయరు వీళ్ళు. మతము కులాల మధ్యన కులాల కుంపడి పెడుతున్నారు. కనుక నా విజ్ఞప్తి ఏంటంటే రాజకీయ పార్టీలు మారాలి. ఒకరు మతం అంటున్నారు, కొందరు కులాలు అంటున్నారు. భారత్ జోడో అనే పేరు మీద ఆయన పోయి తిరిగింది కానీ కులాలు అంటున్నారు, వీళ్ళు మతం అంటున్నారు. ఈ రెండింటికి మించిన ఒక గీత గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలన, అవినీతి లేని సేవలు అందించే పరిపాలన వైపు పోవాలి పార్టీలను మనం విజ్ఞప్తి చేద్దాం. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, రామారావు గౌడ్ గారు, విజయ్ కుమార్ గారు, అలాగే రామ్మోహన్ రావు గారు, శంకరరావు రవికుమార్ గారు. మొత్తానికి తీవ్ర ఉత్కంఠ మధ్యలో జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్లో జరిగినటువంటి రెండో దశ ఎన్నికలు పూర్తయిపోయాయి. మహారాష్ట్రలో పోలింగ్ పూర్తయిపోయింది. ఎట్లా ఉండబోతోంది రిజల్ట్? సో ఇవి ఇప్పటి వరకు